శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారికి మే నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. మే 24 తర్వాత ఇది నిజంగా వింటే వణికిపోతారు. వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతోంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, అలానే మీ ఇంటిళ్ళ పాది మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు. అలాగే మే 24 తర్వాత మీరు అతిపెద్ద 5 గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అయితే అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, వృషభ రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వాస్తవము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే వృషభ రాశి వారు దయా, దానమును, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చని వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించటానికి ఎంత కష్టమైనా కష్టం పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వంని చెప్పుకోవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల మీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాలు వదిలేసి పారిపోయే రకం అస్సలు కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నంటే ఉంటారు. ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చెయ్యటం ఎవరి వల్ల కూడా కాదు. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు అస్సలు కాదు. వృషభ రాశి వారి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అయితే ఉంది. మంచితనం, ధనం, సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి.
మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. ఆమె కాపాడుతూనే వస్తోంది. అందుకే ఇవన్నీ తప్పించుకోగలిగారు. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదేవత గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే గనుక పూర్వీకులకు సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతికేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవటం లేదు, నమ్మటం లేదు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంత నష్టపోవటం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమైపోతూ ఉంటాము. మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతోంది, ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి. లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే, మీరు నిత్యం పూజించుకుంటూ ఉంటే గనక మీకు ఆమె కృపా కటాక్షాలు అన్నవి ఎప్పుడు ఉంటాయి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి కూడా పనికిరావు. మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిది పొందలేమని మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనినైనా సరే నెగ్లిజెన్స్ చెయ్యకుండా అసలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని ఒక పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు ఏ పని చేసినా కూడా దైవానుగ్రహం, మనకు దైవ బలం అనేది తోడు లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పని అయితే చెయ్యాల్సిందే. మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ దైవాన్ని తెచ్చిపెట్టుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కూడా ఈ కామెంట్ బాక్స్లో నాకు ఇక్కడ తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ పర్సెంట్ పక్క వాళ్ళను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శ్రమ పడుతూనే ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతూ వస్తుంది. దానికి కారణం కూడా ఓపెన్గా మాట్లాడటం. ఎప్పుడూ కూడా ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంత కష్టపడి పూర్తి చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరే చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ పని అయ్యే వరకు ఎవరితో కూడా చెప్పకండి. పని జరిగాక ఎవరికైనా చెప్పండి. ఇలా చేస్తే మీకే తేడా తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఎంత ఖచ్చితంగా పని చేస్తారు, టాలెంట్గా ఉంటారు. మీకు వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ అనేది లేకపోవటం వలన మీరు ఎక్కువ పర్సెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గృహంలో ఎప్పుడూ అవి మీకు చాలా అనుకూలంగా మారిపోతాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు త్వరలోనే రాబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణాలు, మంచి పనులు మీకు ఫలితంగా రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా అందబోతున్నాయి.
అలాగే మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే పెళ్లికి సంబంధాలు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్లకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అని అనుకుంటే ఆ కల కూడా తీరిపోతుంది. ఆ సమయం కూడా మీకు ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి చదువుకుంటూ ఉంటారు, ఎగ్జామ్స్ అనేవి రాశారు, అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేసేవారికి ఈ సమయంలో మంచిది అనేది మీకు మొదలవుతుంది. మంచి సమయం మీకు ఆసన్నమైంది. ఇక మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు, కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు, కానీ ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే చాలా చిరాకు అనిపిస్తుంది. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వృషభ రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు రోజు మొత్తం మీద కొంచెం వ్యాయామం అయితే చేయాల్సి ఉంటుంది. మీరు దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా తీసుకోకండి. ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. వృషభ రాశి వారికి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవాన్ని ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతి నిత్యం ఒకటి పెట్టుకుని ఆ దేవతను ఆరాధిస్తూ ఆనందపరిస్తే చాలు. దాని వలన మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు వీలైనంత, చేతనైనంత సహాయం చేయండి. దాని వలన మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే దేవతా స్వరూపం. ముక్కోటి దేవతలు ఆ గోమాతలోనే ఉంటారు. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి మే నెలలో జరిగే అద్భుతమైన 5 శుభవార్తలు. అలాగే ఆ కులదేవత ఎవరు, కులదైవం ఎవరు, ఆమె మీ నుంచి ఏం కోరుకుంటోంది, మీ వెంట ఎందుకు తిరుగుతోంది, మీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది, మీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు కదా. మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేసేయండి. మీరు మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.